హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఇవాళ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో జానీ మాస్టర్ పైన నిన్నటి నుంచి కూడా చాలా మనం చూస్తున్నాం న్యూస్. అండ్ దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ ఇటువంటి వేధింపుల పైన ఆల్రెడీ మనం గతంలో కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఇట్లాంటి లైంగిక వేధింపులు ఉన్నాయని కానీ అండ్ ఎవరో ఒకరు బయటకు వచ్చి మాట్లాడినా ఆ రోజుకి మాత్రమే ఆ ప్రెస్ మీట్ పెట్టడం, దాని తర్వాత తగిన పరిష్కారం అనేది ఈ రోజు వరకు కూడా తీసుకురాలేదు. వచ్చుంటే ఇవాళ ఇంకొకరు బయటకు వచ్చే పరిస్థితులు కూడా కనబడేవి కాదు. మరి ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ వీళ్ళు పెట్టుకున్న ప్రెస్ మీట్ బట్టి నెక్స్ట్ వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అండ్ జానీ మాస్టర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? యాక్చువల్గా ఎప్పుడో ఈ అమ్మాయి వీళ్ళని అప్రోచ్ అయింది ఫస్టే, ఒక 1.5 month బ్యాక్. అప్పుడే TFCCలో అప్రోచ్ అయితే వీళ్ళు ఆ టైంలో ఝాన్సీ గారు అండ్ అలాగే సుప్రియ యార్లగడ్డ గారు వీళ్ళందరూ కూడా దాన్ని తీసుకున్నారు. తీవ్రత ఎంతవరకు ఉందా అని చెప్పేసి, అంటే లైంగిక ఆరోపణలు వస్తాయి కామనే, అంటే బేసిక్గా ఏమన్నా 1-2 సార్లు అలా టచ్ చేశాడా, ఇంకేమన్నా చేశాడా, ఈ విధంగా ఇద్దరు వైపుల ఎక్స్ప్లెనేషన్స్ తీసుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ అసలు విషయానికి వస్తే ఈ అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటున్న కొద్దీ ఇది మనం డీల్ చేయాల్సిన కేసు కాదు, దీని తీవ్రత ఇంకా తారాస్థాయిలో ఉందని తెలిసిపోయింది. అంటే ఎలా, అమ్మాయి 14 years ఉన్నప్పుడే ఇతనికి పరిచయం, అప్పటి నుంచి జరుగుతూ ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొఫెషన్. అంటే నువ్వు నా కింద పని చేస్తున్నావు అనే, అంటే నీకు నేను వర్క్ కల్పిస్తున్నాను అనే అంబ్రెల్లాలో ఈ అమ్మాయి పైన ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది ఇది. సో దీని తీవ్రత 1-2 సార్లు వీళ్ళందరూ డెసిషన్ తీసుకున్నంత మాత్రాన పోదు అని లీగల్గా వెళ్ళడమే బెస్ట్ అని చెప్పి ఝాన్సీ గారు అడ్వైస్ ఇస్తే లీగల్గానే ప్రొసీడ్ అయింది ఈ అమ్మాయి కూడా. సృష్టి యాక్చువల్గా 14 years ఆ టైంలో, అప్పుడు ఈ అమ్మాయికి మంచి క్లాసికల్ డాన్సర్, కటక్లో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తే అప్పట్లో వాళ్ళు మంచి ఏదో బిరుదు కూడా ఇచ్చారు ఆ రోజుల్లోనే, యువ కళావాణియో సంథింగ్, ఐ డోంట్ నో ఎస్పెషల్లీ పర్టికులర్గా తెలియదు, బట్ అప్పుడే దానికి ఒక మంచి అవార్డు అనేది వచ్చింది. అంటే బిరుదు ఆ రోజుల్లోనే 14 years టైంలోనే చాలా బాగా డాన్స్ చేశారు, క్లాసికల్ డాన్సరే. తర్వాత ఇప్పుడు మొన్న మనకి ఎలా బాగా ఫేమస్ అయిందంటే యథా రాజా తదా ప్రజ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఈవిడ హీరోయిన్. అది కూడా జానీ మాస్టర్ దగ్గర నుండి ఇప్పించాడు అని చెప్పేసి బయటికి బాగా ఫోకస్ అయింది. అంటే ఆ సినిమా ట్రైలర్ ఈయన చేతుల మీద విడుదల అవ్వడం, ఆమెని బాగా ప్రొజెక్ట్ చేయడం. కాకపోతే ఇక్కడ ఏంటి, స్టార్టింగ్లో ఈ పిల్ల ఎప్పుడైతే ఆయన 2017 అంటే జోడీ అప్పుడు, కానీ జోడీలో ఈ పిల్లకి పని లేదు, ఇతను తర్వాత ఛాంపియన్స్లో తీసుకుంటామని చెప్పి మాట ఇచ్చాడు. కానీ ఈ 2 years లోపే ఏం చేశాడంటే, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు, అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు నాకు ఖచ్చితంగా కొరియోగ్రఫీకి అసిస్టెంట్గా పనిచేయని చెప్పగానే ఈ పిల్ల జాయిన్ అయింది. అవుట్డోర్ షూటింగ్లు ఉన్నాయి, ఎక్కడున్నా తరచూ ఈ పిల్లని కూడా పట్టుకెళ్ళడం, చేయాల్సిన రాజకార్యం అంతా చేసేయడం. ఈమె స్టార్టింగ్లో అప్పుడంటే చిన్నపిల్ల 14 years, అంటే ఎవరికి రాదు ఇంత అరుదైన అవకాశం అని చెప్పి ఆమెను లోపరుచుకున్నాడు. ఎలా, ఇప్పుడు నువ్వు ఒక సైడ్ డాన్సర్గా వచ్చి, ఈ ఏజ్లో వచ్చావు, నువ్వు సైడ్ డాన్సర్గా వచ్చి 5 ఏళ్ల తర్వాత ఎప్పటికో నువ్వు ఏదో టీమ్ లీడర్ అవుతావు, ఆ తర్వాత ఎప్పటికో నీకు డాన్సర్ కార్డ్ రావడమే చాలా అదృష్టం, ఆ తర్వాత నువ్వు జీవితకాలం పట్టుద్ది నువ్వు కొరియోగ్రాఫ్ అవ్వాలంటే. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ కింద 4 సార్లు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడంటేనే వాడు డైరెక్టర్ అవుతాడు అనేది మన దగ్గర ఉంది. సో ఇలా ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ కింద కొన్నిసార్లు పనిచేశాడంటే వీడి కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అనేది ఒకటి ఉంది. అండ్ అలా ఆ సీనియర్ కొరియోగ్రాఫర్ దగ్గర ఇంకా సీనియర్లు బోల్డ్ మంది ఉంటారు. ఈమె ఇప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని దాటుకొని ఈ పిల్ల పైకి రావాలి. కానీ ఈమెకంటే ఒక స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. ఈమె డ్యాన్స్ బాగా ఇరగదీస్తుందని, ఇంకేదో చేస్తుందని చాలా అందరూ స్టార్ హీరోయిన్లకు అందరికీ కూడా పరిచయం చేసేసరికి అనతి కాలంలో పెద్దగా ఎదిగింది. ఈ అమ్మాయికి ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది అంటే, మొన్న కోల్కతా కేసు వచ్చినప్పుడు August 18th ఈమె ఇన్స్టా పోస్ట్ చూడండి, ఈ అమ్మాయికి అది బాధేసింది చాలా. అంటే లైంగికంగా వేధించి చంపేశాడు వాడు. పిల్లకి కూడా భయం వేసింది, నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, ఇష్టం కొడుతున్నాడు, ఏదో రోజు చంపేస్తాడేమో. అంటే ఆ కేసు అదే కోల్కతా రేప్ కేసులో మీకు ఆటోప్సీ రిపోర్ట్ వస్తే ఆమెను తల తీసి ఎటో కొట్టాడు, ఇక్కడ గాయపరిచారు, కళ్ళు గుడ్లు పీకాడు, రక్కేశాడని ఆ రిపోర్ట్ వచ్చింది. ఈ పిల్ల రిపోర్ట్ చదివిన తర్వాత ఇంచుమించి ఇతను చంపలేదు కానీ అంతకు మించి నొప్పిస్తూనే ఉన్నాడు. అంటే ఒప్పుకోకపోతే తలదీసి అద్దానికి వేసి కొట్టడం, ఇంకేదన్నా ఉంటే ఒంటి మీద కొట్టడం, ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నడం, ఇలాంటివన్నీ చేసేసరికి తనకు అనిపించింది ఎప్పుడో
ఇదేదో కొంచెం నాకు దగ్గరగా ఉంది, రేపు రోజు నేను కూడా ఇలా చనిపోతానేమో అన్నట్టుగా అయ్యి చాలా ఎమోషనల్ అయింది. సో అయితే ఆ ఆగస్ట్ మొన్న 18కి ఆ పిల్ల ఎప్పుడైతే పోస్ట్ పెట్టిందో నేను కూడా ముందుకు వచ్చి దీని గురించి పోరాడాలని ఇన్స్పైర్ అయ్యింది. అయ్యి అప్పుడు సినీ ప్రముఖులు పెద్దవాళ్ళని కొంతమందిని కలిసి తన ప్రాబ్లం చెబితే ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తూనే ఉంటాయి, ఇలా తీవ్రత ఎంతవరకు ఉందో చూద్దామని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆమెను పలుమార్లు ప్రశ్నిస్తే అప్పుడు అర్థమైంది ఇది మనం డీల్ చేయాల్సిన కేసు కాదు, ఖచ్చితంగా లీగల్గా వెళ్ళాలి ఈ అమ్మాయి అని. ఇంకా జానీ మాస్టర్ గురించి మాట్లాడితే ఈయనకి టీనేజర్స్ అంటే చాలా ఇష్టం. ఈ రకంగా సైడ్ డాన్సర్లు టీనేజర్లు వచ్చినా సరే వదిలేవాడు కాదు. అండ్ నెక్స్ట్ మన ఫారినర్స్ డాన్సర్స్ ఉంటారు చూసా, బికినీ వేసుకొని డాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ ఒక పర్ డే 10,000, 15,000, 20,000 వాళ్ళు మాట్లాడుకున్నంత పని చేసేవాళ్ళు. నేను కొరియోగ్రాఫర్ని, నన్ను దాటుకుంటే నీకు, నాతో బాగుంటేనే నీకు మంచి అవకాశాలు వస్తాయి, నన్ను దాటుకొని వెళ్ళలేకపోతే నీకు ఇక్కడ అవకాశాలు రావు, ఇక్కడ నువ్వు ఉండాలంటే నాలాంటి వాళ్ళతో బాగుండాలి అని చెప్పి వాళ్ళందరినీ వాడుకునేవాడు. అండ్ వాళ్ళకి ఏం టెన్షన్ తీసుకోండి, మీకు ఎంత మీరు పర్ డే రెమ్యునరేషన్ అంటే 15,000, నేను 20 ఇప్పిస్తా తీసుకో. ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరికీ 20 అనుభవించేది వీడి ఫీజులన్నీ కట్టేది ఆ ప్రొడ్యూసర్. అంటే వీళ్ళకి ఏ రేటు వీడు చెప్తే ఆ రేటు వాళ్ళకి ఇవ్వాలి. అండ్ జానీ మాస్టర్ అంటున్నారు, మాస్టర్ అనకండి, ఆ పదానికంటే ఒక గౌరవం ఉంది, జానీ అనండి చాలు, అంత మించి ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళ గురించి కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ గురించి కూడా స్టేజ్ మీద చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ ని లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళ ఈ స్టేజ్ కి రావడానికి కారణం కూడా వాళ్ళ వైఫ్ అని. అండ్ సార్ ఇందులో కూడా ఒకటి ట్రస్టీ అంటే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనకి హింసించడంలోనే భాగంగా వాళ్ళ వైఫ్ హ్యాండ్ కూడా ఉంది అని చెప్పి కూడా వినిపిస్తా ఉన్నాయి. పెళ్లి చేసుకోమని కూడా ఆమె కూడా బలవంతం పెట్టింది అని కూడా చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆమె గురించి బ్యాడ్ గా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఒకనొక స్టేజ్లో పీక్స్కి వెళ్ళినప్పుడు ఈమె వల్ల మనకు ప్రమాదం అని జానికి తెలిసింది. వాళ్ళ ఆవిడతో కూడా పంచుకున్నాడు, పలానా పిల్ల వల్ల మనకు ప్రమాదం ఉంది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, నన్ను నా గురించి అందరికీ చెప్తా అంటుంది. అప్పుడు జానీ ఏం చేశాడు అంటే వాళ్ళ ఆవిడ్ని పంపించాడు ఈమె దగ్గరికి, ఏదో రకంగా సెటిల్ చేసుకుందాం, కావాలంటే పెళ్లి చేసుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు, చేసుకోండి అన్నట్లుగా. వైఫ్ ఒప్పుకుంది. అండ్ అని వార్తలు బయట, ఎంతవరకు అథెంటిసిటీ ఉందో మనకు తెలియదు. పిల్ల చెప్పడం కూడా ఇప్పుడు మతం మార్చుకుంటే పెళ్లి చేసుకోవచ్చు, మా మతంలో ఏంటంటే 4 పెళ్లిల వరకు కూడా చేసుకోవచ్చు, ఆ రకంగా ఒక యాక్సెప్టబుల్ ఉంది, అలా నువ్వు మతం మార్చుకొని చేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు అని ఈవిడ్ని ప్రేరేపించారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుంటే ఈయన మీద వీళ్ళు పెట్టిన కేసు ఏంటి, రేప్ కేసు పెట్టారు, అలాగే బెదిరించడం 506, గాయపరచడం, ఈ 3 సెక్షన్లేగా పెట్టింది. కానీ పెట్టాల్సిన మెయిన్ కేసు ఏంటంటే ఫోక్సో. అమ్మాయి ఇతను వేధించినప్పుడు అమ్మాయి మైనర్, ఇప్పుడు 21 years. తను వేధించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ పిల్ల మైనరే, మొన్న వచ్చింది. అండ్ అలాగే దీంతో పాటు ఇంకో కేసు కూడా ఉంది, లవ్ జిహాద్, మతం మార్చుకొని పెళ్లి చేసుకో అని చెప్పేసి ప్రేరేపించాడు, ఇది కూడా వస్తుంది.